సరస్వతి అమ్మవారి అద్భుత నామం. సరస్వతి అంటే జ్ఞానాధిష్టాన దేవత. అంటే అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేది. అజ్ఞానం తొలగితే సచ్చిదానందమే కదా. విద్యా దదాతి వినయం, వినయాత్ యాతి పాత్రతాం, పాత్రతాత్ ధనమాత్మోప్తి, ధనాత్ ధర్మం తతో సుఖం అని చెబుతోంది నరసింహ సుభాషితం. ఏ జీవి అయినా సుఖాన్నే కోరుకుంటాడు, ఆఖరికి మరణంలో కూడా. ఈ సుఖానికి మూలం విద్య అని తెలుసుకోవాలి. విద్య నుంచే వినయం, అర్హత, ధనం, ధర్మం, సుఖం వరుసగా లభిస్తాయి. ఈనాడు మధ్యతరగతి వారు జీవితాలు సుఖమయంగా ఉన్నాయంటే విద్య వల్లనే అని అర్థం అవుతుంది. ఇక్కడ విద్య నుంచి వినయం అన్నారు. వినయం అంటే అందరూ అనుకునేది కాదు. ఆదిశంకరులు వినయం అంటే ఉపశమం అని భాష్యం చెప్పారు. అంటే శాంతి. మన పూర్వపు విద్య శాంతిని కలిగించేది, జీవితం సుఖంగా ఉండేది. ఇప్పటి విదేశీ వాడు పెట్టిన చదువులు అశాంతిని కలిగిస్తున్నాయి. అందుకే యువత నిస్పృహలో ఉండిపోతోంది. ఈ శాంతిని కలిగించే విద్యని ప్రసాదించే అమ్మవారు సరస్వతి. వేదాలలో ఋగ్వేదం మొదటి ప్రస్తావన వచ్చేది సరస్వతి అమ్మవారి గురించే. ఆవిడ సంస్కృత భాషకు అమ్మ, అక్షరాలకు అధిదేవత. అక్షరం అంటే క్షరం, నాశనం లేనిది అని అర్థం. అందుకే విద్యారంభంలో సరస్వతిని పూజిస్తారు. అమ్మవారిని వాగ్దేవి, వాక్ ప్లస్ దేవిగా కొలుస్తారు. శుద్ధమైన మాటనిస్తుంది, శుద్ధమైన నీరులా పవిత్రతనిస్తుంది. సరస్వతి నది ప్రస్తుతం అంతర్వాహినిగా ఉంది. మహాభారత యుద్ధం అయిపోయాక వికలమైన మనసుతో దండకారణ్యంలోని గోదావరి తీరాన వచ్చారు వ్యాస మహర్షి. మానసిక ప్రశాంతత కోసం మహాసరస్వతి దేవుని ప్రార్థన చేస్తూ చాలా కాలం తపస్సు చేశారు. ఆ ప్రదేశం వారసగా పిలువబడి ప్రస్తుతం బాసరగా ప్రసిద్ధి చెందింది. ఈమె మానసిక ప్రశాంతతని ఇస్తుంది. జీవుడికి అంతకన్నా కావలసింది ఏముంది? కార్తీక పురాణంలో ఒకానొక సందర్భంలో సరస్వతీదేవి అంటుంది గాయత్రీదేవితో, అపూజ్యాయత్ర పూజ్యంతే పూజాయానాంచు వ్యతిక్రమ త్రీణి తత్ర భవిష్యంతి దుర్భిక్షం మరణం భయం. అంటే ఎక్కడైతే పూజార్హత లేని వారు పూజింపబడతారో, పూజనీయులు పూజింపబడడం లేదో అక్కడ కరువు, మరణం, భయం అనే ఈ మూడు విపత్తులు కలుగుతాయి అని. ప్రస్తుత పరిస్థితులకి అద్దం పడుతోంది ఈ విషయం. అమ్మవారి అనుగ్రహంతో వాల్మీకి, వ్యాస మహర్షి, కాళిదాసు, పోతన మొదలైన వారు ప్రసిద్ధులయ్యారు. వీరందరూ కూడా నీ అనుగ్రహం లేకపోతే ఏమీ వ్రాయగలమమ్మా అని పూజించేవారట అమ్మవారిని. ఈరోజు అమ్మవారు సరస్వతీదేవి పుట్టినరోజు శుభాకాంక్షలు. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి మానసిక ప్రశాంతతనిచ్చి మనందరి జీవితాలు సుఖమయం చేయమని సరస్వతి అమ్మవారిని వేడుకుందాం. ఏతత్ సర్వం శ్రీ పరదేవతార్పణమస్తు.